నిఫ్టీ 50 385 పాయింట్స్ గ్యాప్ డౌన్తో 21,647 దగ్గర ఓపెన్ అయింది. ఇంత పెద్ద మొత్తంలో మార్కెట్ డౌన్ఫాల్ అవుతుంది, గ్యాప్ డౌన్తో మార్కెట్ ఓపెన్ అవుతుందని జనరల్ ఎవరు ఊహించి ఉండరు. కాల్ రేటింగ్ చేసిన వాళ్ళు చాలా ప్రాఫిట్లో ఉన్నారు, కానీ పుట్ బయర్స్ చాలా, అంటే కాల్ పడిన దానికంటే పుట్టు పెరిగింది చాలా తక్కువ. జనరల్గా మనం మార్కెట్ హై పీక్లో ఉంది కాబట్టి హెడ్జ్ పొజిషన్స్తో మనం ట్రేడింగ్ చేయాలి. ఇలానే 4th డిసెంబర్ రోజు కూడా 334 పాయింట్స్ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. లాస్ట్ మంత్ 334 పాయింట్స్తో గ్యాప్ అప్ ఒకసారి అయింది. ఈ మంత్లో 385 పాయింట్స్ గ్యాప్ డౌన్తో మార్కెట్ ఓపెన్ అయింది. మార్కెట్ని మనం అనాలిసిస్ చేసేటప్పుడు మార్కెట్ డైరెక్షన్స్ని, మార్కెట్ ట్రెండ్ని ఇవన్నీ ఫాలో అవ్వాలి. మనం ఎంత ఫాలో అయినా మార్కెట్ ఎల్లప్పుడూ సుప్రీమే. తన బిహేవియర్ని మనం ఫాలో అవ్వాలి తప్పించి మనం ఫాలో అయింది మన థియరీ, మన స్ట్రాటజీస్ దాని వర్కౌట్